ప్రైజ్ లార్డ్. సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడు యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈరోజు వర్తమానం ఏంటో చూద్దాం. అపవాదికి చోటు ఇయ్యకుడి అనే ఒక వర్తమానం గురించి ధ్యానం చేద్దాం. మూలవాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి ఎవరెవరు చోటిచ్చారో ఈ సమయంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఆదాము హవ్వలు అపవాదికి చోటిచ్చారు. రెండవది న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 3 వరకు సంసోను అపవాదికి చోటిచ్చాడు. మూడవది మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14 నుంచి 23 వరకు సౌలు రాజు అపవాదికి చోటిచ్చాడు. నాలుగవది మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8 నుంచి 14 వరకు దావీదు రాజు అపవాదికి చోటిచ్చాడు. ఐదవది లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 33 వరకు సేన అనే వ్యక్తి అపవాదికి చోటిచ్చాడు. ఆరవది అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు అననీయ సప్పీరా అపవాదికి చోటిచ్చారు. 7 యోబు 1వ అధ్యాయము 6 నుంచి 10 వరకు యోబు అపవాదికి చోటివ్వలేదు. 8వది లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 13 వరకు యేసుక్రీస్తు అపవాదికి చోటివ్వలేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45వ వచనం వరకు. మరి యొక్క వర్తమానం మీ యొక్క సంఘములో ప్రార్థించి ప్రచురించవలసినగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.